బీజేపీకి బిగ్ షాక్. మోడీపై తిరగబడ్డ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మణిపూర్ లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అక్కడ పరిస్థితులపై బీజేపీ ప్రభుత్వంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. నాగ్పూర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ మణిపూర్ హింసపై మాట్లాడారు. మణిపూర్ కు మోడీ సర్కార్ ప్రాధాన్యత ఇవ్వాలని, హింసను అరికట్టాలని కోరారు. 10 ఏళ్ల క్రితం మణిపూర్ లో శాంతియుత పరిస్థితులు ఉండేవని, గన్ కల్చర్ ముగిసిందని భావించామన్నారు. కానీ అదంతా మారిపోయి మరోసారి హింస చెలరేగిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. మణిపూర్ లో ఏడాది కాలంగా హింస కొనసాగుతూనే ఉందన్నారు. సమాజంలో ఘర్షణలు మంచివి కావని, శాంతి స్థాపన ముఖ్యమని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మణిపూర్ లో హింసను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్రిక్త పరిస్థితులను ప్రభుత్వాలు ప్రాధాన్యతతో పరిష్కరించాలని కోరారు. ఎన్నికలు ముగిశాయని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని ప్రభుత్వాలని కోరారు. ఆర్ఎస్ఎస్ ను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనివార్యమైన ప్రక్రియ. అందులో 2 పక్షాలు ఉన్నందున పోటీ ఉందని అన్నారు. ఇది పోటీలో ఎవరికి వారు తమను తాము ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తారని, దానిలో నిజాయితీ ఉండాలి కానీ అబద్ధాలు మాట్లాడకూడదని కూడా చెప్పారు. దేశాన్ని పాలించడానికి ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్ కు పంపిస్తారని, దానిలో భాగంగానే ఎన్నికలు జరగాలి కానీ యుద్ధంలా జరగకూడదని చెప్పారు. ప్రచారంలో ఇలాంటి విమర్శలు చేయడం వల్ల సమాజంలో గొడవలకు దారి తీస్తుందని, చీలికలు వస్తాయని అన్నారు. ఇందులోకి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను కూడా అనవసరంగా లాగారని, టెక్నాలజీ సాయంతో అసత్యాన్ని ప్రదర్శించారని, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి అబద్ధాన్ని ప్రచారం చేశారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మండిపడ్డారు. ప్రతిపక్షం అనేది కూడా ఉండాలి. ఒకవైపు వారి అభిప్రాయాలు కూడా వెలుగులోకి రావాలి. పోటీ చేయడంలో గౌరవం ఉండాలి కానీ ఈ ఎన్నికల్లో ఆ గౌరవం కనిపించలేదని అన్నారు. మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు అంతం కాలేదు కాబట్టే ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అలాగే గత 10 ఏళ్లలో చాలా సానుకూల విషయాలు జరిగాయని, అయితే ఇప్పుడు మనం సవాళ్ల నుండి పూర్తిగా విముక్తి పొందామని అనుకోవద్దని మోహన్ భగవత్ అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.